యాకోబుకి అందరి కుమారుల కంటే యోసేపు చాలా ఇష్టంగా ఉన్నాడండి. ఎంత ఇష్టం అంటే అందరికంటే ఎక్కువగా చూడండి, యాకోబు యోసేపును ప్రేమిస్తూ ఉండేవాడు. ఎందుకు యాకోబుకి యోసేపు అంటే అంత ఇష్టం ఏంటంటే, యోసేపులో పరిశుద్ధత ఉంది, యోసేపులో అబద్ధాలు లేవు, యోసేపులో మోసాలు లేవు, యోసేపులో అక్కడ మాటలు లేవు, యోసేపులో ఇక్కడ మాటలు లేవు. అవునంటే అవునంటాడు, కాదంటే కాదంటాడు. తండ్రి ఏది చెబితే యోసేపు అది చక్కగా చేస్తూ ఉండేవాడు. అది కష్టమైనా చేసేవాడు, నష్టమైనా చేసేవాడు. ఆఖరికి ప్రాణం పోతుంది అన్నా కానీ తండ్రి మాట వినేవాడు. తండ్రి అంటే అంత గౌరవము, తండ్రి అంటే అంత భయము, తండ్రి మాటకు లోబడుతుండేవాడు. అందుకే అందరికంటే ప్రత్యేకంగా యోసేపుని ప్రత్యేకంగా చూసేవాడు. ఆ ఒక ప్రత్యేకమైన వస్త్రాలు కూడా, ప్రత్యేకమైన వస్త్రాలు యోసేపుకి మరి ఇస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇంతగా ఇష్టపడుతుండేవాడు. ఈరోజు కూడా క్రైస్తవులు శోధనలు జయించలేకపోతున్నారు, అవమానాలు జయించలేకపోతున్నారు. చిన్న శోధన వస్తే చర్చి మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న శోధన వస్తే చూడండి దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళు నాకు అర్థమవుతున్న మాట ఏంటంటే, యోసేపులాగా వీళ్ళు దేవుణ్ణి ప్రేమించటం లేదు, దేవుని సంఘంలో నిలబడటం లేదు. ఏదో నామకార్థంగా వస్తున్నారు, నామకార్థంగా వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుని ఎక్కువగా ప్రేమించలేని వాళ్ళు ఈ ఆశీర్వాదం వారికి సమృద్ధి ఉండదు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చేమో కానీ, నీ దగ్గర లక్షలు ఉండొచ్చేమో కానీ, నువ్వు పేరు కలిగి ఉండొచ్చేమో కానీ, నువ్వు మంచోడు అని ఈ లోకం చెప్పుకోవచ్చేమో కానీ, దేవుడు మాత్రం నువ్వు మంచోడు అని చెబుతులేదు. ఎందుకంటే నువ్వు ప్రజల మెప్పు కోరుకుంటున్నావు కానీ దేవుడు మెప్పు కోరుకుంటలేదు. దేవుడి దగ్గర నువ్వు మంచోడుగా ఉండలేదు. దేవుడి దగ్గర మంచోడుగా ఉంటే నీకు అన్ని మంచి కార్యాలు జరుగుతాయి. దేవుడి దగ్గర మంచోడుగా నువ్వు ఎప్పుడు ఉంటావో, యోసేపు తన తండ్రికి ఎలాగ ఇష్టంగా ఉన్నాడో, అందుకే యోసేపుని ఎక్కువగా దేవుడు చూడండి, యోసేపుని ఎక్కువగా తండ్రి యాకోబు ఎక్కువగా ప్రేమిస్తుండేవాడు. అందుకని ఇప్పుడు యోసేపుని ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, యోసేపు యాకోబుకి అంత ఇష్టంగా ఉన్నాడు, అంత ఇష్టంగా ఉన్నాడు. ఈరోజు దేవుడికి నువ్వు అంత ఇష్టంగా ఉండటం నేర్చుకో, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడటం నేర్చుకో. ఈరోజు నీ స్థితిగతులు ఈ రోజు నుంచే మారిపోతాయి, నీ పరిస్థితులు ఈ రోజు నుంచే మారిపోతాయి. ఈరోజు నీ అక్కర్లు దేవుడు తీర్చబోతున్నాడు, ఈరోజు నీకున్న సమస్యలు దేవుడు తీర్చబోతున్నాడు. అందుకే దేవుడికి ఇష్టంగా ఉండేవాడు ఎలాగుంటాడంటే పైవాడిగానే ఉంటాడు కానీ కింద వాడిగా ఉండడం. అయితే యోసేపుకి ఇంత ఇష్టంగా ఉన్నాడు కదా, దేవుడు చూశాడు. దేవుడు చూసి ఒక ప్రత్యేకంగా అన్నంలాగా ఉండటం లేదు, ప్రత్యేకంగా లోకస్తుల్లాగా ఉండటం లేదు, లోకంలో వెలుగుగా ఉంటున్నాడు, చీకట్లో జ్యోతిగా ఉంటున్నాడు, పాపిష్టి జనాంగం మధ్యలో పరిశుద్ధుడిగా ఉంటున్నాడు, అబద్ధికుల మధ్యలో అబద్ధమాడకుండా నిలబడుతున్నాడు, మోసగాళ్ళ మధ్యలో మోసం చేయట్లేదు, తాగుబోతుల మధ్యలో తాగుబోతుడుగా ఉండలేదు, తిరుగుబోతుడు మధ్యలో తిరుగుబోతుడుగా ఉండలేదు. ఒక ప్రత్యేకంగా ఉంటున్నాడు. కాబట్టి ఇతన్ని నేను ప్రత్యేకంగా దీవించాలనుకున్నాడు. ఎవరిని? యోసేపుని దీవించక ముందు అమ్మేన్ యోసేపు 30 సంవత్సరాల లోపల ఎలాగుంటాడో అమ్మేన్ ఇప్పుడు యోసేపుకి కళ్ళకి కట్టినట్లు, ఇదిగో నీ అన్నలు వస్తారు, నీ అన్నలు నీ దగ్గరకు వస్తారు, నీ తండ్రి నీ దగ్గరకు వస్తాడు, నీకు సాగిలు పడతాడు అని కలల్లో మొత్తం జరిగేది జరగబోయేదంతా యోసేపుకి దేవుడు చూపించాడు. ఆమేన్. అయితే జరిగేది జరగబోయేదంతా చూపిస్తూ ఈ కలలన్నీ
యేసోపు వారి అన్నలకు చెబుతుంటే అన్నలు కుళ్ళిపోయేవారంట, అన్నలు ఉడుక్కుపోయేవారంట. అన్నలు చూడండి, ఈడు మాకంటే గొప్పోడైపోతాడా, కానీ ఈయన గొప్పోడు అవ్వకుండా ఈయన ఏదోటి చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. ఇలాగ కంకణం కట్టుకున్న వాళ్ళు అన్నదమ్ముల్లో లేరా, అక్క చెల్లెళ్ళు లేరా, చుట్టుపక్కల వాళ్ళు లేరా, ఇరుగు పొరుగు వారు లేరా, ఎంతమంది లేరు? ఒక తల్లి కడుపులో పుట్టినోళ్ళే కొట్టుకు చచ్చిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఒక అన్నదమ్ములే చూడండి, ఆ తమ్ముడికి ఆస్తి వస్తుందని అన్నను చూడండి, తమ్ముడిని అన్న చంపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు సమాధానం లేని కుటుంబాలు, ప్రేమ లేని కుటుంబాలు, ఆశీర్వాదం లేని కుటుంబాలు, ఆనందం లేని కుటుంబాలు, సమృద్ధి లేని కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు చూడండి ఉన్నాయి. ఈరోజు మనం అందరిలాగా ఉండటం కాదు, ప్రత్యేకంగా యేసోపులాగా ఉండటానికి ప్రయత్నం చేయి. యేసోపులాగా యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఇక్కడ ఒక రకంగా చెబుతావు, అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక రకంగా చెబుతాం. ఎందుకంటే ఈ మాటలే నీ ఆశీర్వాదాన్ని ఇంతవరకు నీ ప్రార్థనకి పరలోకం చేరకుండా ఈ ప్రార్థన అడ్డుకుంటున్నాయి సాతానుడు. ఈ అబద్ధికుడు ప్రార్థనగా నువ్వు ఉండకూడదు, మోసగాడుగా నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం చేరుతులేదు. నువ్వు చూడండి, దేవుని సన్నిధిలో నిలబడకుండా ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, ఆ ప్రార్థన నీ పరలోకం వెళ్తలేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఒక నటన కలిగి ఉంటున్నావు, బయటికి వెళ్ళాక అన్యుల కంటే వేషం వేసుకుంటున్నావు, అన్యుల కంటే వేషధారుగా నువ్వు బ్రతుకుతున్నావు, అన్యుల కంటే దారుణంగా నువ్వు ఉంటున్నావు. అందుకే ఈరోజు మన కుటుంబంలో పేదరికము, మన కుటుంబంలో సమస్యలు, మన కుటుంబంలో ఇబ్బందులు, మన కుటుంబంలో దరిద్రము, మన కుటుంబంలో ఆశీర్వాదం లేకపోవటము, నేతి బీరకాయలో నెయ్యి లేనట్లు దేవుని నమ్ముకొని కూడా ఆశీర్వాదం లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. అయితే అలాగ మనము అందరిలాగా ఉండకుండా యేసోపులాగా ఈరోజు ప్రత్యేకంగా ఉందుముగాక. ఇప్పుడు యేసోపు ఏం చేశాడంటే, దేవుడు అంతా చూపిస్తూ వచ్చాడు. అంతా చూపించిన తర్వాత తన తండ్రి ఏం చేశాడంటే, యేసోపుని అన్నలకి మరి గొర్రెలు మేపుతున్నారు అన్నల దగ్గరికి వెళ్ళి నువ్వు రొట్టెలు ఇచ్చి అన్నల సమాచారం తెలుసుకొని నువ్వు రమ్మని యేసోపు నీ పంపించినప్పుడు ఎంతో దూరం, అది ఎంతో దూరము, ఒంటరిగా వెళ్ళాలి. అడవిలోంచి వెళ్ళాలి. మన పిల్లలు ఉన్నారే, కొట్టుకాడికి వెళ్ళరా అంటే ఒక్కడు వెళ్ళలేని కూతురు ఉంది, వెళ్ళలేని కుమారుడు కూడా ఉన్నాడు. అందుకే ఈరోజు తండ్రి మాట వినలేని కొడుకులు దౌర్భాగ్యులుగా, దిక్కు లేని వారుగా, పేదవారుగా, ఆ తండ్రి ఆశీర్వాదాలు వారికి లేని వారుగా ఉంటున్నారు. ఎప్పుడైనా తండ్రి చెప్పినప్పుడు, తల్లి చెప్పినప్పుడు మన పిల్లలు ఖచ్చితంగా మన మాట వినాలి. అలాగే మీరు నేర్పించండి. మీ పిల్లల్ని బెత్తమాడండి. మీ మాట వినకపోతే వాడు పెరిగి పెద్దవాడు అవుతాడు. వాడు బూతులాడినప్పుడు చక్కగా బలి తిడుతున్నావురా అని నువ్వు నవ్వొద్దు. ఆడిని చూసి నీ ఈరోజు బూతులాడతాడు, రేపొద్దున ఆడు కొడతాడు. బూతులాడినప్పుడు నువ్వు మాట్లాడలేదు కదా, అందుకే రేపొద్దున కొడతాడు. ఆ కొట్టుడు ఎవరి దగ్గరకు, ఎక్కడి నుంచి కొడతాడు? బయట కొట్టుకుంటా నువ్వు పగిలించావు, రేపొద్దున తల్లిదండ్రులు కొడతాడాట. అందుకే దేవుడు ఏమని చెప్పాడంటే, మన పిల్లల్ని బెత్తమాడాలి, మన పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి. వాడు ఐదవుడికి మన మాట వినలేనప్పుడు మనం ఎప్పుడు కొడతామో అప్పుడు సరవుతాడు. వారు పెరుగుతాడు, పెద్దవాడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు. ఆ క్రమశిక్షణలో అబ్రహాము పిల్లలను పెంచాడండి. పెంచినప్పుడు అబ్రహాము 318 మందిలో ఒక్కడు కూడా పనికిమాలోడు అక్కడ ఎవడు కూడా లేడంట. ఎందుకు? అతడు బెత్తమాడాడు, ఐదవుడికి క్రమశిక్షణలో పెట్టాడు, నీతి న్యాయములు జరిగించే వారిగా వారిని పెంచాడు. మన పిల్లలను కూడా అలా పెంచాలి. అర్ధరాత్రి తిరిగి 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 వస్తాడు. ఎక్కడ తిరిగి వస్తాడో వాడికి తెలీదు. వీడు ఏ క్లబ్లో తిరుగుతాడో, ఏ పార్కులో తిరుగుతాడో, ఏ బార్లో తిరుగుతాడో తెలీదు. ఎక్కడి నుంచి వచ్చావురా? ఫ్రెండ్స్ పిలిచారు.
పార్టీ పిలిచి ఏం పార్టీ? తండ్రిగా నువ్వు అడగవు. ఆమేన్. ఈరోజు మన బిడ్డలు దుర్మార్గులుగా అర్ధరాత్రి కూడా భయం లేకుండా, తల్లి భయం లేకుండా, తండ్రి భయం లేకుండా తిరుగుతూ వస్తున్నారు. అందుకే ఎందుకు ఇలా తిరుగుతున్నారు? నువ్వు తండ్రిగా నువ్వు భయం చెబుతులేదు, తల్లిగా నువ్వు భయం చెబుతులేదు. నువ్వు భయం చెప్పలేనంత వరకు వారు దిక్కుమాల వాళ్ళుగా ఉంటారు, ఆశీర్వాదం పోగొట్టుకున్న వారుగా ఉంటారు. నువ్వు ఐదవడికి నేను సంపాదించనాను నువ్వున్నంత వరకు నువ్వు సంపాదించొచ్చేమో, కానీ నువ్వుండగానే నీ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు నీ పిల్లల్ని చేసేవాడు ఏ తల్లి చేస్తాడో, ఏ తండ్రి చేస్తాడో ఆ తండ్రి జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు. ఎప్పుడు చూసినా పిల్లల్ని ఇంట్లో పెట్టి పోషించేవాడుగా నువ్వు ఉండకూడదు. పోషించాలి, ఎంతవరకు పోషించాలో అంతవరకే పోషించాలి. తర్వాత వాళ్ళని ఏం చేయాలి? పనుల్లో పెట్టాలి, వ్యాపారంలో పెట్టాలి, బిజినెస్లో పెట్టాలి, ఏదో ఒక పని వారికి నేర్పించాలి. అంతేకాని తల్లి పెడుతుంటే, తండ్రి పెడుతుంటే 3 పూట్ల మెక్కే బిడ్డలుగా మనం ఉండకూడదు. రేపొద్దున వాళ్ళు సోమరులు అయిపోతారు, వాళ్ళు దొంగలు అయిపోతారు, వాళ్ళు తాగుబోతులు అయిపోతారు, వారు తిరుగుబోతులు అయిపోతారు. నువ్వు క్రమశిక్షణలో నువ్వు పెంచలేదు కాబట్టి వారు ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. రేపొద్దున నీవు ఈ భూమి విడిచి వెళ్ళిపోయినాక ఎన్ని గొడవలు, ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని కోర్టుల చుట్టూ వాళ్ళు తిరుగుతారంటే మన బిడ్డలు అంత తిరుగుతారు. పని చేయటానికో వీడు ఇష్టపడ్డావు, రోడ్లాంటి తిరగటానికి ఇష్టపడతాడు. ఎందుకు ఇలాగ ఇష్టపడుతున్నాడని నువ్వు ఆలోచిస్తే మన పిల్లల్ని మనం ఉండగా వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెట్టలేదు కాబట్టి మన దేవుడు దీవిస్తాను అన్నాడు. మన పిల్లల్ని కూడా దీవిస్తాను అన్నాడు. దీవెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీవెలు లేవు కదా. అందుకని దీవెలు కావాలంటే అబ్రహాంలాగా మన పిల్లల్ని నీతి న్యాయములు జరిగించేవారుగా మన పిల్లల్ని మనము నిలబెట్టేవారుగా ఉండాలి. పొద్దుటే మనం ఏం చేయాలి? వాళ్ళని దేవుని చూపించాలి. ఆమేన్. బెడ్ కాపులు కాదండి, పొద్దుట లెగ్గాన్ని సీపురిచ్చి ఇల్లు ఊడ్చేయటం కాదండి, 5 వంటలు చేసేయటం కాదండి. నీ కళ్ళు తెరుగానే నీ కళ్ళు తెరిపించిన సజీవుడికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి చీకటి ఉండగానే ప్రార్థన నేర్పించాలి. మన పిల్లలకి మధ్యాహ్నం ప్రార్థన నేర్పించాలి. సాయంత్రము తొందరగా మన పిల్లలు ఇంటికి వచ్చేటట్లు మనం చేసుకోవాలి. సాయంత్రము ఇదిగో నిద్ర పడకల మీద, నిద్ర మంచాల మీద, నిద్ర పరుపుల మీద, నిద్ర సాపల మీద వెళ్ళక ముందే నువ్వు మోకాళ్ళేసి నీ పిల్లల్ని ప్రార్థనలో కూర్చోపెట్టేటట్లు చేస్తే మన ఇల్లు 3 పువ్వులు 6 కాయలుగా ఆశీర్వాదకరంగా దీవెనకరం ఉంటుంది. ఏదో జాబ్ చేసాడు అలసిపోయాడని నువ్వు అనకవు, నువ్వు ప్రోక్షించొద్దు. జాబ్ చేసుకోవడానికి ఇంటికి వచ్చాడు, సజీవంగా కాపాడినవాడు దేవుడు. కొంచెం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి తల్లి అడ్డు వచ్చేస్తుంది, తండ్రి అడ్డు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు కష్టపడ్డాడండి. ఆ దేవుడు ఇజ్రాయిలు కాపాడు దేవుడు. నువ్వు ఇంట్లో కూర్చుంటున్న తల్లిగా, ఇంట్లో ఉంటున్న తండ్రిగా, నువ్వేమో చూడండి టీవీలు చూస్తాం, నువ్వేమో సినిమాలు చూస్తాం, నువ్వు సెల్ ఫోన్లు చూస్తావు. ఇవన్నీ చూసుకొని నీ కళ్ళన్నీ సెల్ ఫోన్ల మీద, నీ కళ్ళన్నీ ఇంటి మీద, నీ కళ్ళన్నీ లోకం మీద, నీ కళ్ళన్నీ ఈట్ల మీద ఉంటాయి. కానీ నీ కళ్ళు నీకు దగ్గరున్న నీ ఈట్ల మీదే ఉంటాయి, కానీ నీ కళ్ళు నీ బిడ్డ మీద ఉండవు, నీ కళ్ళు నీ కూతురు మీద, నీ కుమార్తె మీద ఉండవు. బయటికెళ్ళి మన బిడ్డలు క్షేమంగా ఇంటికి వస్తున్నారంటే ఇజ్రాయిలు కాపాడు దేవుడు కొనకకుండా నిద్రపోకుండా ఆయన కనుదృష్టి మన మీద, మన పిల్లల మీద ఉంటుంది. అందుకని డ్యూటీ చేసానని అలసిపోయానని నువ్వు వాడిని ఇంకా సోమరగా చేసి ప్రార్థన చేయనవటం లేదు. ఒరే ఎంతసేపు ప్రార్థన చేసావురా అని అడుగో. ఎంత సంపాదించినావురా కాదు మనకు కావాల్సింది, నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో నేర్పించు, ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావో నేర్పించు, ఎంతగా ప్రభుని ఇచ్చిస్తున్నాడో నీ కొడుకు నీ కూతురు నేర్పించు, ఎంతసేపు బైబిల్ చదివాడో నువ్వు కుమార్తెని దేవుని తట్టు నీ బిడ్డలను తిప్పు. వారు పెరిగి పెద్దవాళ్ళై గొప్పవాళ్ళు అవుతారు. అయితే యోసేపు చూడండి తండ్రి మాట విని ఆ అన్నల దగ్గరికి వెళ్ళటం జరిగింది. అన్నలు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేలేదు. ఎవరండి? యోసేపు రాలేదు. వెతుకుతున్నాడు. ఒక వ్యక్తి కనపడ్డాడు. అయ్యా ఇక్కడ గొర్రెలు మేపేవారు ఎవరన్నా ఉన్నారా? ఐదవుడికి అంటే, అయ్యా ఇక్కడైతే నాకేమీ తెలియదు, కానీ
వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, వారు దోతానికి వెళ్తామని చెప్పుకుంటూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి వెతుక్కుంటూ ఒంటరిగా 5 సింహాలకి, వెలుగుబంట్లకి, ఏట్లకి భయపడలేదు. కానీ అమ్మే తండ్రి అప్పచెప్పిన పని నేను చెయ్యాలి, నేను ఆ పని పూర్తి చేసుకొని మళ్ళా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రికి సమాచారం అందించాలని భయం ఒకటి ఉంది. తండ్రి మాటకు లోబడటం ఉండదు. ఈరోజు శుక్రవారము, ఈరోజు మా చుట్టాలు వచ్చారని మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆదివారము అస్సలు ఖాళీ లేదండి, అయ్యి బాబు ఎంతమంది వచ్చేసారు మా ఇంటికి అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. అసలు డ్యూటీలో అస్సలు ఖాళీ లేదండి అని చర్చి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే మన ఇంట్లో కార్యాలు ఎందుకు జరుగుతులేదు తెలుసా? అన్నిటికంటే మనుషులు ముందు పెడుతున్నావు, వ్యాపారం ముందు పెడుతున్నావు, మెతడికి లోకాన్ని ముందు పెడుతున్నావు, మనుషులు ముందు పెట్టుకుంటున్నావు. అందుకే నువ్వు మనుషులకి మొదటి ప్రాధాన్యత ఇచ్చినంత వరకు, లోకానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినంత వరకు, 5 వర్షానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వరకు, జబ్బుకి నీ రోగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినంత వరకు, అయ్యో నా వల్ల అవుతులేదని నువ్వు ఇలాగ తప్పించుకొని దేవునికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇలాగ సాకులు చెప్పుకున్నంత వరకు దేవుడు తన కార్యాలు ఆపుతూనే ఉంటాడు. అందుకే ఎంతమంది మనుషులు వచ్చినా, ఎంతమంది చుట్టాలు వచ్చినా, ఎంత బిజీగా ఉన్నా ఈరోజు నా దేవుడిని ఆరాధించలేకపోయాను, అయ్యో నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలని తపన, మంట, కసి రగులుతుంటుంటే, ఆత్మ మండుతుంటుంటే, ఆత్మ వెలుగుతుంటుంటే, ప్రియుడైన దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రాణప్రియుడైన దేవుని గణపరుస్తుంటే, ప్రాణప్రియుడైన దేవుడు నీకు ప్రాణం ఇవ్వటానికి వెనకాడలేదు, నీకు ఆశీర్వాదాలు ఇవ్వటానికి వెనకాడతాడా చెప్పు? నీకు దీవులు ఇవ్వటానికి వెనకాడతాడా? నీకు ఇల్లు ఇవ్వటానికి వెనకాడతాడా? నీకు ఏది కావాలో అది ఇవ్వటానికి ఆయన వెనకాడే మనిషి కాదు. మహాదేవుడు, ఆయన వల్ల కానిది ఏది కూడా లేదని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ అన్నలు దగ్గరికి అన్నలు చూశారు, అన్నలు తమ్మును కూడా చూశారు. దూరం ఉండగానే యేసోపును చూసి సంతోషించటం మానేసి యేసోపును చంపాలని ఆలోచన కలిగి ఉన్నారండి. యేసోపుని చంపాలనుకుని ఆలోచన కలిగి ఉన్నారు. ఆలోచన కలిగుంటే ఇప్పుడు యేసోపుని చంపేద్దాం అనుకుంటే అందుట్లో ఒక్కడేమన్నాడంటే, చంపితే ఏమొస్తుంది అన్నయ్య, మనకి నీళ్లు లేని బావి ఒకటి ఉంది, అందుట్లో నీళ్లు లేవు, ఆ నీళ్లు లేని బావిలో మనం పడేద్దామన్నారు. అలాగే యేసోపు చూడండి, విచిత్రమైన కాస్ట్లీ వస్త్రాన్ని వారవ లేనులు ఆ వస్త్రాన్ని తీసేశారండి. ఎవరో కొట్టారు, ఎవరో వారలేనోళ్ళు మా చుట్టాల్లో ఉన్నారు, మా బంధువుల్లో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని మనం అంటామే. సొంత అన్నలే వారం లేని వాళ్ళు ఉన్నారు, యేసోపు అన్నలు. అమ్మా, నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళు ఉంటేనే నీకు ఆశీర్వాదం. వాళ్ళు అలాగనటం ద్వారా, నన్ను అలాగన్నారని ఆడవకు, అలాగనటం ద్వారా నువ్వు దీవించబడతావు. దావీదుకి గొలియాత్ లేకపోతే దావీదు ఒక దేశానికి రాజు అయ్యేవాడు కాదు. ఆ యుద్ధము, ఆ శోధన రాకపోతే ఈరోజు మనం ఆశీర్వదించబడం. ఈరోజు క్రైస్తవుడికి శోధనలు వస్తున్నాయంటే అటు ఇటు ఉన్నవాడికి శోధన రావని ఎన్నోసార్లు చెప్పాను. కరెక్ట్గా దేవుడు కావాలనుకున్న వాడికి శోధన వస్తుంది. ఆ శోధన కూడా జయించే శక్తి కూడా దేవుడు ఇస్తాడండి. ఈ శోధన రావటం నాకు మంచిదని అనుకోవాలి, కానీ నాకు ఈ శోధన ఎందుకు వచ్చింది, నేను అనుకునేది ఎందుకు జరగలేదని గింజుకోవద్దు. ఆమేన్. బాధపడొద్దు, ఊరికే ఉసూరుమని ఆడవద్దు. నా మంచి కొరకు ఇది జరిగింది అనాలి. ఆమేన్. మన దేవుణ్ణి ఎవరు చెడ్డ దేవుణ్ణి నమ్మేవా, మంచి దేవుణ్ణి నమ్మేవా? మంచి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నీ మంచి కొరకే ఆయన ఆలోచిస్తాడు. తన ప్రాణం ఇవ్వటానికి వెనకాడలేని దేవుడు నీకు కీడు వస్తే ఆయన ఊరుకుంటాడా? అయితే ఇప్పుడు జరిగిందేంటి? పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు, ఆ నీళ్ళు లేని వస్త్రాన్ని తీసేశారు, బాగా కొట్టారు, నీళ్ళ లేని బావిలో పడేశారు. ఈయన చంపేద్దాం అనుకుంటే, అన్నయ్య ఎందుకు వాడిని చంపుకుంటాము,
అయితే ఈయన్ని అమ్మేన్, ఇదిగో ఇస్మాయిల్కి అమ్మేద్దాం, అటు నుంచి వస్తున్నారు వ్యాపారస్తులు, వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళకి అమ్మేసి అక్కడ వాళ్ళ దగ్గర కూడా లేడు, అక్కడి నుంచి ఐగుప్తులకి వీళ్ళు అమ్మేశారు. అమ్మేసి బానిసగా వెళుతున్నారు. బానిసగా ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఇక్కడ అన్నల ద్వారా శోధన, 2 ఇస్మాయిల్ ద్వారా శోధన, అక్కడి నుంచి వేరే వాళ్ళకి అమ్మేశాడు, అక్కడ శోధన. అక్కడ కూడా చూడండి ఉంటే చూడండి, పోతీఫర్ భార్య అమ్మేన్ యోసేపు మీద కన్ను పడ్డాది. ఈ పాపం చేయనన్నాడు పరోబా, చూడండి యోసేపు పాపం చేయనన్నాడు. అక్కడ కూడా చూడండి, ఈ పాపము చేయలేనందుకు నా మీద ఎక్కడ తప్పుగా చెబుతాడో అని యోసేపు మీద అబద్ధం ఆడి లేనిపోని అబద్ధాలన్నీ మళ్ళా చెప్పడం మొదలుపెట్టింది పరోకి. అమ్మేన్. ఇప్పుడు ఏం జరిగింది? అక్కడి నుంచి జైలుకి వెళ్ళిపోయాడు. శోధన అంట శోధన. అమ్మేన్. ఎన్ని శోధనలు గుండా వెళ్ళాడో, ఎంత శోధించబడ్డాడో. ఇక్కడ అన్నలు ఎవ్వరు శోధించబడలేదండి. అన్నలకి ఇలాంటి అవమానాలు రాలేదు. అన్నలు చక్కగా తింటున్నారు, చక్కగా ఉంటున్నారు. అమ్మేన్. ఈరోజు చాలామంది శోధన లేని క్రైస్తువులు ఎంతోమంది ఉన్నారు, అలాగే ఉండిపోతున్నారు నామకార్థమైన భక్తి చేసి. భక్తి ఇప్పుడు శోధనలు ఎవరికి వచ్చినాయి? సగం భక్తి చేసినోడు కాదండి, నామకార్థమైన భక్తి చేసిన వాళ్ళు కాదండి, ఏదో పేరుకి మాత్రం వచ్చిన వాళ్ళకి శోధనలు రావండి. నాకు దేవుడు కావాలనుకున్న వాళ్ళకి శోధన స్టార్ట్ అయినాయి. ఇప్పుడు యేసూపు ఎక్కడున్నాడండి? అమ్మేన్. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. జైల్లో నుంచి అమ్మేన్ మళ్ళా బయటకు వచ్చాడు. జైల్లో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తలకిద్దాం. యేసోపు చూడండి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పొందాడో, ఎన్ని నిందలు పొందాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో. ఇదంతా యేసోపుకి ఆశీర్వాదకరంగా మార్చేసాడు దేవుడు. కానీ కొట్టిన వారు మాత్రం అన్నలు అలాగే ఉండారు, నిందించిన వారు అలాగే ఉండిపోయారు. నిందించబడిన వ్యక్తి వారు నిందిస్తుంటే వారిని క్షమించి ప్రేమించి వారి క్షేమం గురించి నిలబడిన యేసోపు మాత్రము అమ్మేన్ ఆ దేశంలో ఆశీర్వాదకరంగా ఉన్నాడంటే. ఇందాక మనం చూసాము, 7 సంవత్సరాలు సమృద్ధిగా భూమి తన పంటనిచ్చింది. అమ్మేన్. 7 సంవత్సరాలు ఒక దేశానికి ఆశీర్వాదకరంగా దేవుడు, ఐగుప్తు దేశానికే ఆశీర్వాదకరంగా దేవుడు దీవించేశాడు. ఐగుప్తు దేశానికిలోనే ఇక యేసోపు నిలబడినప్పుడు చుట్టుపక్కల దేశంలో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల జిల్లాలో ఉన్నవారు, చుట్టుపక్కల వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నవారందరూ యేసోపు దగ్గరకు వచ్చాడు. ఈరోజు క్రైస్తవుడు పేరు చెప్పుకుంటున్నావు, దేవుని నమ్ముకున్నానంటావు, సినిమాలు వైపు తిరుగుతావు, సీరియల్ వైపు తిరుగుతావు, మందులు తాగుతావు, బీర్లు తాగుతావు, సిగరెట్లు కాలుతావు, పాన్ పరకలు తింటావు, అబద్ధాలు ఆడతావు, మోసాలు చేస్తావు, అన్యాయం ఆడతావు, బూతులు ఆడతావు, చెప్పిస్తావు, వారం లేని తనంగా ఉంటావు. మళ్ళా నీకు ఆశీర్వాదం వచ్చామంటావు. సగం భక్తి చేస్తే ఎలాగొస్తుంది నీకు? కనీసం 1 గంట కూడా ప్రార్థన చేయవు, శుక్రవారం కూడా ఉపవాసం ఉండవు. ఈరోజు ఆశీర్వాదం లేకుండా, దీవెన లేకుండా, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా మన ఇల్లే, మన కుటుంబం ఒక పరలోకంగా ఉండవలసిన మన కుటుంబాలు నరకంగా ఉంటున్నాయి. ఆనందం లేకుండా ఉంటున్నాయి, సంతోషం లేకుండా ఉంటున్నాయి, సమాధానం లేకుండా ఉంటున్నాయి. ఇగో చూడండి, హెచ్చింపు కలిగి ఉంటున్నావు, దేవుని కంటే హెచ్చించుకుంటున్నావు. హెచ్చించుకోవద్దు, దేవుడే తగ్గించుకున్నాడు. నువ్వెంత, నేనెంత, ఎంత తగ్గించుకుంటావో అంత నా దేవుడు నిన్ను ఈరోజు దీవించబోతున్నాడు. అందుకే దేవుడు ఒక దేశానికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. నిన్ను కూడా ఆశీర్వాదకరంగా ఉంచాలని, నిన్ను కూడా దీవెనకరంగా ఉంచాలని ఈ రాత్రి దేవుడు నీతో ఒక సూటిగా మాట్లాడాడు. ప్రత్యేకంగా ఉండు, అందరిలో కలవకు, లోకస్తుల్లోకి దూరంగా ఉండు, లోక స్నేహానికి దూరంగా ఉండు, లోక అబద్ధాలకు దూరంగా ఉండు, లోక పాపానికి దూరంగా ఉండు, లోక మోసానికి దూరంగా ఉండు. ఆమేన్. ఒక ప్రత్యేకంగా యేసోపు ఎప్పుడున్నాడో, యేసోపుని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే
అంతగా ఆశీర్వదించాడు. మనం ప్రత్యేకంగా ఉండాలి, మన పిల్లలు కూడా ప్రత్యేకంగా ఉండాలి. మన పిల్లలు చర్చికి రాకపోతే ఎందుకు వెళ్ళలేదురా ఈరోజు ఆదివారం అని మన తల్లిగా నువ్వు అడగాలి, తండ్రిగా నువ్వు అడగాలి. మన పిల్లల్ని నీతి న్యాయముల వైపు మన పిల్లల మనం తిప్పాలి. అప్పుడే మన పిల్లలు ఆశీర్వదించబడతారు, అప్పుడే మన పిల్లలు దేవుడు దీవిస్తాడు. అందుకే ఆ కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూద్దాం, తలలో ఉంచుదాం. ప్రభువా, మాతో మా అందరితో మీరు మాట్లాడారు. 7 సంవత్సరాలు సమృద్ధిగా భూమి తన పంటనిచ్చింది. అంత సమృద్ధి ఎందుకు వచ్చింది? యేసోపు ఆ దేశంలో ఉన్నాడు. నువ్వు కూడా నువ్వు దేవుని సంఘం ఉంటే నీ ఇంట్లో ఆశీర్వాదము పొంగి పొర్లుతుంది. నువ్వు నమ్మకంగా చర్చిలో ఉంటే ఆశీర్వాదం తొలతూగుతుంది. నువ్వు నమ్మకంగా సన్నిధిని అంటుకట్టుకుంటే 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. ఇప్పుడు వాటి కృప మందరికి దయ చూపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.